మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోజీగూడ నారాయణ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. సరిగా చదవడం లేదని విద్యార్థిని లెక్చరర్ తలకాయ మీద దాడి చేయడంతో మూర్ఛపడి కింద పడిపోయాడు. పీర్జాదిగూడలో టీ స్టాల్ నడుపుతున్న సోమయ్య కుమారుడు మణికుమార్ అన్నోజీగూడ నారాయణ రెసిడెన్షియల్ కాలేజ్లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. లెక్చరర్ క్రాంతి పిడిగుద్దులు గుద్దడంతో మూర్ఛపోయి కింద పడిపోయాడు మణి. దీంతో కాలేజ్ సిబ్బంది బాధితుని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి పీర్జాదిగూడ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థి మణి ఐసీయూలో సీరియస్ కండిషన్లో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని విద్యార్థి కుటుంబ సభ్యులు ఓ ఎమ్మెల్సీకి తెలియజేశారు. దీంతో కాలేజ్ యాజమాన్యం విద్యార్థికి ఆసుపత్రి బిల్లుతో పాటుగా కాలేజ్ ఫీజు లేకుండా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విద్యార్థి మీద దాడి చేసిన లెక్చరర్తో పాటు కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, విద్యార్థి పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు లెక్చరర్ ఒక చిన్న విషయం కోసం ఎందుకు అంత తీవ్ర స్థాయిలో కొట్టాడు? దీనికి సంబంధించి యాజమాన్యం ఏమంటున్నారు? జమీమా, ఏదైతే ఈ ఫిర్జాదిగూడ ప్రాంతానికి సంబంధించిన సోమయ్య అని ఇతను టీ స్టాల్ నడుపుతుంటాడు. ఇతని కుమారుడు మణికుమార్ అని చెప్పేసి దాదాపు 16 సంవత్సరాలు. అయితే అన్నోజీగూడ అంటే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే అన్నోజీగూడ నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే సరిగా చదవట్లేదని లెక్చరర్ అతని తలపైన బలంగా కొట్టడంతో అతను కింద పడి పోవడం జరిగింది. వెంటనే విషయం గమనించిన ఎవరైతే కళాశాలకు సంబంధించిన యాజమాన్యం అతని మొదట స్థానికంగా ఒక ప్రైవేట్ నీలిమా అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో ఫిర్జాదిగూడలో ఉన్న స్పార్క్ హాస్పిటల్ కి తరలించి కుమారుడు కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెళ్ళిన తర్వాత ఈ కొడుకును అడిగి సోమయ్య విషయం తెలుసుకుని ఆ తర్వాత కళాశాల యాజమాన్యంపై మండిపడడం కూడా జరిగింది. దీనిపైన తన పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో దిగి వచ్చిన మేనేజ్మెంట్ ₹1,00,000 జీతము, ఈ హాస్పిటల్ తాలూకు బిల్లే కాకుండా ఆ 2 సంవత్సరాల పాటు ఉచితంగా అతనికి విద్యను అందిస్తాము, పోలీస్ కేసు పెట్టొద్దంటూ కాళ్ల బేరానికి రావడం జరిగింది. విషయం తెలుసుకున్న ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు కూడా ఈ నారాయణ రెసిడెన్షియల్ కళాశాల పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కాశపడి విద్యార్థి జీవితాన్ని బలి చేయవద్దని పోలీస్ కేసు దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు పట్టుబట్టాయి. మరి కాసేపట్లో విద్యార్థి సంఘాలు కళాశాల దగ్గర ఆందోళన చేసేందుకు సిద్ధమైనారు. మరోపక్కన యాజమాన్యం మాత్రం ఈ విషయంలో తమకేమీ తెలియదు, అలాంటిది ఏమీ ఘటన జరగలేదు అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతోంది. జమీమా, కృష్ణ, ఇప్పుడు మనం గనక చూస్తున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ తత్వానికి అలవాటు పడినటువంటి ఇలాంటి భారీ పెద్ద పెద్ద విద్యా సంస్థలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ర్యాంక్స్ రావాలన్న పేరుతో వాళ్ళని చదువుతో టార్చర్ చేస్తూ ఉంటారు. హాస్టల్లో ఫుడ్ సరిగ్గా లేకపోయినా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ విద్యార్థులు కొంతమంది బలవన్ మరణానికి కూడా పాల్పడిన ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి విద్యా సంస్థలపై ఇంకా ఎంతకాలం ప్రభుత్వం చూసి చూడనట్లుగా ఉంటుంది? దీనిపై ఏమన్నా పటిష్టమైన ఏమన్నా రూల్స్ కానీ పెట్టే అవకాశం ఉందా? ఎలాంటి కొరడాన్ని జులిపించనున్నాయి? దీనికి సంబంధించి ఏమైనా కార్యాచరణ రూపొందించబోతుందా ప్రభుత్వం? వాస్తవానికి స్కూల్ విద్యార్థుల పైన దాడి చేయకూడదు, తల్లిదండ్రులు కానీ అటు విద్యార్థుల పైన ఒత్తిడి తీసుకురావాలి. ఇటీవల కాలంలో చాలా మంది విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న క్రమంలో పోలీసులు కూడా అటు కళాశాల అనేకమైన ప్రైవేట్ కళాశాల దగ్గరికి వెళ్ళి ఈ పోటీ వ్యవహారానికి సంబంధించి వాటిపైన విద్యార్థులపైన ఒత్తిడి తీసుకురావద్దు అని చెప్పేసి కూడా గతంలోనే అనేక మార్లు పెట్టారు. సో విద్యార్థులపైన లెక్చరర్స్ అంటే కళాశాల యాజమాన్యం దాడి చేసినా వారి పట్ల హత్య కింద కేసులు నమోదు చేయడమే కాకుండా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు అటు విద్యార్థి సంఘాలు మాత్రం ఇలాంటి నారాయణ, చైతన్య ఈ తరహా ఏవైతే ఈ పోటీ కోసం అని చెప్పేసి ర్యాంకులు వస్తే ఫీజులు ఎక్కువగా చేసుకోవచ్చు, డబ్బులు పెద్ద మొత్తంలో సంపాదించుకోవచ్చు అని వ్యాపారంగా చేసి విద్యను ఈ ముందుకు వెళ్తున్నాయి నారాయణ, చైతన్య కళాశాలలో. ఇలాంటి ఘటనలు ప్రతిసారి కూడా పునరావృతం అవుతూనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళ వెంటనే గుర్తింపు రద్దు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో వీళ్ళు ఎక్కడా కూడా మరోసారి కళాశాల ఓపెన్ చేయకుండా కట్టుదిట్టం చేసి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మణికుమార్ అటు ఆసుపత్రిలో స్పార్క్ ఆసుపత్రిలో సీరియస్ గా ఉన్నాడు. ప్రస్తుతం అతనికి వైద్యులు కూడా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. మరి కాసేపట్లో అతని తలకు స్కానింగ్ తీస్తే కానీ లోపల రక్తం గడ్డగట్టితే ఒకవేళ ఆపరేషన్ చేసే అవసరం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపైన విద్యార్థి సంఘాలు కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. తల్లిదండ్రులు ఖచ్చితంగా పోచారం పిఎస్ లో ఫిర్యాదు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు పట్టుబట్టడం జరుగుతోంది.
కృష్ణ, మనం ఈ విద్యా సంస్థలకు సంబంధించి చదువుని పక్కన పెడితే ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కూడా బాగా తెలుసు. ఇలాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదవాలంటే స్కాలర్షిప్ ఇవన్నీ పక్కన పెడితే దీనికి కట్టేటటువంటి ఫీజులు చాలా ఎక్కువ భారీగానే చెల్లించుకోవాల్సి వస్తుంది. కానీ హాస్టల్లో చదువుకునేటటువంటి విద్యార్థులకు సరైనటువంటి పౌష్టికాహారం, ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి వారికి చదువుతో పాటు పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమైన అంశం. దీని మీద విద్యా సంస్థలు ఎందుకు ప్రత్యేకమైన దృష్టిని సారించో, అలాగే దీనిపై ప్రభుత్వం ఎందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి దీనికి ఏమన్నా పటిష్టమైన భద్రతను ఎందుకు ఏర్పాటు చేయరు? చాలా వసతులు కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చాలా స్టోరీస్లో కూడా అంతకుముందు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకని ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకోవట్లేదు? జమీమా, ఏదైతే వాస్తవానికి ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని భావిస్తూ ఉంటారు. అందులో ఈ నారాయణ చైతన్య అంటే ర్యాంకులు వస్తే భవిష్యత్తు వాళ్ళది బంగారు బాట ఉంటుంది, భవిష్యత్తులో వారి జీవితం బాగుంటుందన్న ఉద్దేశంతో లక్షల రూపాయలు వెచ్చించి అందులో నారాయణ చైతన్యాలు పోటీలు పడి మరి సీట్ల కోసం పాకులాడుతున్నారు. సో ఇలాంటి తల్లిదండ్రుల ఆశ ఏదైతే ఉంటుందో దాన్ని నారాయణ చైతన్య కళాశాల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చారు అనడానికి ఇలాంటి ఘటనలు నిదర్శనం. ఏదైతే కళాశాల అనే కాదు, కళాశాలలో విద్యార్థుల పట్ల చాలా అనుచితంగా వ్యవహరించడం, ర్యాంకుల కోసం వాళ్ళ పైన దాడులకు దిగపడటం, అంతేకాకుండా రెసిడెన్షియల్ ఏదైతే వీళ్ళు విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుందో సరే నాణ్యతమైన ఫుడ్ కూడా లేదు. తరచుగా అటు విద్యార్థి సంఘాలు కానీ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తే టీసీ ఇచ్చి పంపిస్తాం, అందులో వారికి పంపించినప్పుడు దానిపైన స్టూడెంట్ కెరీర్ అంటే ఏదైతే నడవడిక సరిగా లేదు అని చెప్పి రాస్తే భవిష్యత్తులో ఎక్కడ కూడా ఆ పిల్లగాడికి ఆ విద్యార్థికి ఎక్కడ కూడా కళాశాలలో సీట్ రాకుండా చేస్తామని ఈ తరహా బెదిరింపులకు పాల్పడతాం. ఇది వెనకాల కొంతమంది రాజకీయ నాయకులు అండదండలు పుష్కలంగా ఉండడంతో వారు చేసింది ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగుతోందని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి కళాశాల పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదన్న ప్రభుత్వం పైన మనంతా కూడా ప్రజలంతా కూడా ఒత్తిడి చేయాలి. ఇలాంటి నారాయణ చైతన్య కళాశాలలో విద్యార్థులు చదువుతూనే భవిష్యత్తు ఉంటుందనే తరహాలో వీళ్ళు ప్రచారాలు అనేది చేస్తున్నారు. తల్లిదండ్రులంతా గమనించాలి. ఇతర ప్రైవేట్ కళాశాలలో చదివిన విద్యార్థులు కూడా ఉజ్వల భవిష్యత్తుతో చాలా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నారాయణ చైతన్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో విద్యార్థులను చేర్పించేందుకు వెనుకడుగు వేయాలి. తల్లిదండ్రులు ఎవరు ఆసక్తి చూపించకపోతే భవిష్యత్తులో ఈ కళాశాలలన్నీ కూడా మరుగున పడిపోయి పూర్తి శిథిలావస్థకు చేరుకునే అవకాశాలు ఉంటాయని వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కృష్ణ.